హలో అండి. ఈరోజు ఆశా రుచుల్లో సాంబార్ చేస్తున్నాను. సాంబార్ కోసం ముందుగా మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, ఆయిల్ పోసుకొని, తాలింపులు వేసుకోవాలి. తాలింపుల్లో ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ఇంగువ, జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా వేపుకోవాలి. చాలామంది పచ్చెనపప్పు వేస్తారు. నేను పచ్చెనపప్పు వేయనండి. సాంబారు, రసం వాటిల్లో ఎందుకంటే నాకు పచ్చెనపప్పు నోటికి తగులుతూ ఉంటుంటేనే బావుంటుంది. ఇలాంటి వాటిలో ఎందుకులే అని వేస్ట్‌గా వేయను నేను. తర్వాత ఇందులో కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. ముందుగా కట్ చేసిన పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని, 3 పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా వేపుకోవాలి. వీడియో తీసే హడావుడిలో నేను ఒక విషయాన్ని మర్చిపోయానండి. మీరెవరైనా నోటీస్ చేస్తే నాకు కామెంట్ చేయండి. తర్వాత 2 పెద్ద సైజు టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలండి. బాగా వేపుకొని టమాటా మెత్తగా అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసిన కాయలు వేసుకోవాలండి. ఈరోజు నేను ముల్లంగి, సొరకాయ వేస్తున్నాను. మీ దగ్గర ములంకాడ, వంకాయ ఇలా ఏ కాయలున్నా కూడా మీరు వాడొచ్చు. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, కారము, ఉప్పు వేసుకొని కాయలన్నిటిని బాగా మగ్గించాలండి. బాగా కలుపుకొని కాయలన్నీ బాగా మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి వాటిని. తర్వాత అందులో ముందుగా నానబెట్టిన చింతపండు పులుసుని వేసుకోవాలండి. ఒక కప్పు చింతపండు పులుసు కరెక్ట్‌గా ఉంటుంది. తర్వాత ఇందులో ముందుగా ఉడకబెట్టిన కందిపప్పును మెత్తగా చేసుకొని ఒక కప్పు వేసుకుంటున్నాను. కందిపప్పు వేగానే వెంటనే కలిపేయండి. లేదంటే కింద అడుగంటుకుంటుంది. తర్వాత కొంచెం సరిపోయేంత వాటర్ వేసుకోవాలి సాంబార్‌కి. బాగా కలుపుకున్న తర్వాత కాస్త మరుగుతున్న టైంలో కొంచెం సాంబార్ పొడి వేసుకోవాలండి. ఒక స్పూన్ సాంబార్ పొడి వేసుకోండి. నేను ఇక్కడ ఎంటీఆర్ సాంబార్ పొడి వాడుతున్నాను. ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొంచెం ఎక్స్‌క్యూజ్ చేసుకోండి. అలాగే ఒక స్పూన్ నెయ్యిని, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా